श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। దృగ్దృశ్య వివేకం గడిచిన సత్సంగములో ముఖ్యమైన ఉపదేశ భాగం 31 శ్లోకములతోటి ముగిసినది. దృగ్దృశ్య వివేకం చాలా అద్భుతముగా ఆచార్యులు వారు వేదాంతం యొక్క సారమునంతా మనకు దాంట్లో చెప్పారు. సాధనలు కూడా చెప్పారు. 6 రకాలైనటువంటి ధ్యాన అభ్యాసాలను చెప్పారు. ఆ తరువాత 32వ శ్లోకం కూడా మనం ప్రారంభించాము. ఈ 32వ శ్లోకం నుంచి ఈ పుస్తకం చివరి వరకు ఈ శ్లోకాలన్నీ కూడా మరలా విన్న విషయాన్నే మరొక విధముగా మనకు ఇంకా బాగా క్లారిటీ రావటం కోసం వివరిస్తున్నటువంటి శ్లోకాలు. ముఖ్యముగా తత్వమసి అనే మహావాక్యమును నేరుగా ఈ గ్రంథములో ఆచార్యులు వారు చెప్పకపోయినా కూడా మనం దాన్ని అర్థం చేసుకున్నాము మధ్య మధ్యలో వింటూ. ముఖ్యముగా దృశ్యము దృక్కు అని 2 పదాలతోటే ఈ పుస్తకము ప్రారంభమైనది. చూడబడేవాడునైనటువంటి నేను సత్యము, తెలుసుకునేటువంటి వాడిని నేను సత్యము, తెలుసుకోబడేది చూడబడేది అంతా కూడా కల్పితము. అప్పుడు ఆ తెలుసుకునేటువంటి వాడిని నేను బ్రహ్మమును, ఆత్మను, చైతన్యమును. కానీ ఇక్కడ మరి నేను చైతన్యమని, బ్రహ్మమని, ఆత్మనని ఎవరికి గుర్తుంటం లేదు. గుర్తుండకపోగా మాయ చేత, అజ్ఞానము చేత తనను తాను పరిచ్ఛిన్నుడైనటువంటి, ఖండించబడిన, చిన్నదిగా చేయబడినటువంటి, అవిచ్ఛిన్ననుగా భావిస్తున్నాడు, లిమిటెడ్గా భావిస్తున్నాడు. బ్రహ్మం అంటే అనంతము, ఆత్మ అంటే అంతటా ఉన్నది అని అర్థం. కానీ ఇక్కడ ఒక వేషం వేసుకున్నప్పుడు ఆ వేషాన్నే నిజం అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఏమైంది, 32వ శ్లోకంలో నుంచి చెప్పటం మొదలుపెట్టింది ఏమిటంటే 3 రకాల పర్సనాలిటీస్ నాలో ఉన్నాయి. ఎవరైనా సరే మనం నేను అని చెప్తున్నామంటే 3 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే 3 అనుభవాలు నాకు మారి మారి వస్తూనే ఉన్నాయి. ఆ మూడిటిని మామూలుగా అర్థమయ్యేట్లు సింపుల్గా చెప్పాలంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, నిద్రావస్థ. అప్పుడే మనకు ఏదో 3 రకాలుగా మారి మారి నా అనుభవం జరుగుతూనే ఉన్నదే నిరంతరం అందరికీ. కానీ ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది సహజమే, ఇలాగే జరుగుతుంటాయి, జరగనివ్వండి, సహజమే. కానీ నేను ఎందుకు ఈ జాగ్రత్త ప్రపంచం, జాగ్రత్త అవస్థలు ఇరుకుంబోదు అంత దుఃఖపడుతున్నాను? జాగ్రత్త అవస్థలో ఎందుకు అనేక విషయాలను గురించి భయపడుతున్నాను? జాగ్రత్త అవస్థలో ఎందుకు నేను అనేక పొసెషన్స్, రిలేషన్స్ మీద రాగాన్ని పెంచుకుంటున్నాను? రాగము పెంచుకుగా నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నది మనస్సులో. ద్వేషమును పెంచుకున్నాను, మనసులో దుఃఖం వస్తున్నది. ఇది అవసరమా? నేను ఇలా దుఃఖపడాలా? ఎందుకు? ఈ దుఃఖపడేవాడు నిజంగా ఎవరు? ఇట్లా చింతన చేయటం మొదలుపెట్టినప్పుడు ఈ విధంగా ఆలోచించు అని చెప్పి మనకిక్కడ ఆచార్యులు వారు చెప్తున్నారు.
ఒకటేమిటంటే ఈ జాగ్రత్త అవస్థని అని ఏదైతే చెప్తున్నామో అది వచ్చి దానికి కూడా నువ్వేగా అది కూడా నువ్వే అది కూడా దానికి వ్యావహారిక జీవ అని చెప్పాలి. రెండోదేమో నిద్రపోవటానికి ముందు మనందరం కూడా కలలోకి వెళ్ళి తర్వాత నిద్రపోతాం. ఆ కలకనేటువంటి వాడిని కూడా నేనే కదా, నాకే కదా కల తెలుస్తున్నది, నాకే కదా అనుభవపడుతున్నది. అప్పుడు దానికి ఏం పేరు పెడుతున్నారంటే ప్రాతిభాసిక జీవుడు అని చెప్తున్నారు. మూడోది ఏమిటంటే ఈ నిద్ర అని చెప్తాము సహజముగా అవస్థలు చెప్పేటప్పుడు, కానీ ఇక్కడ ఈ మూడవది ఉంది చూసావా, అసలు అదిదా పారమార్థిక జీవుడు. పారమార్థిక జీవుడు. అప్పుడు ఈ మూడిటిలో పారమార్థిక జీవుడు, ప్రాతిభాసిక జీవుడు, వ్యావహారిక జీవుడు, ఈ మూడిటిలో అసలు నిజమైనదేమిటి? ఏది ఉండుట చేత ఏవి జరుగుతున్నాయి? ఆ మూడు జరుగుతున్నప్పుడు కూడా ఉన్నవాడెవరు? ఈ మూడు మారుతున్నాయి కాబట్టి మూడు అనుభవాలు, ఈ మూడు కూడా సత్యమా అని ప్రశ్నిస్తే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఆచార్యులు వారు కూడా పైన ఇంకా వివరిస్తారు. పోయిన శ్లోకానికి నేను కొంచెం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పారమార్థిక జీవుడు మాత్రమే సత్యము, పరమ అర్థముతో కూడినటువంటిది. పారమార్థిక జీవుడు నందే, పారమార్థిక జీవుడు వలననే ఈ ప్రాతిభాసిక జీవుడు, వ్యావహారిక జీవుడు వేషాలు రెండు కనపడుతున్నాయి వేసుకుంటున్నట్టు. వేషం వేషమే కదా, వేషం ఎప్పటికి కూడా నిజం కాదు కదా అని చెప్పి మనం మొదట ఈ మూడు రకాలైనటువంటి జీవులు అని చెప్పి తెలుసుకొని దీంట్లో రెండుని మనం నెగెట్ చేయబోతున్నాం. ఒకటిని మనం ఆశ్రయిస్తాం. ఆ ఒకటిని ఆశ్రయించటానికి పేరే జ్ఞానము. ఈ రెండుటిని ఆశ్రయించి, రెండులో కూడా ఎవరు కళను ఆశ్రయించట్లేదు. కళ గురించి చెప్పుకుంటాడు, కొంచెం భయపడ్డానంటాడు, లేకపోతే మంచి కలో చెడ్డ కలో ఏదైతే అందరూ అన్ని కళలు అందరికీ చెప్పరు. ఎందుకంటే చెప్పేందుకు కొన్ని అసహ్యంగా ఉంటాయి, కొన్ని సారం లేకుండా ఉంటాయి, కొన్ని అర్థం లేకుండా ఉంటాయి కాబట్టి చెప్పం. అప్పుడు ఈ వ్యావహారికమైనటువంటి ఇది ఉంది చూసారా, ఇక్కడే కదా మనకు దుఃఖం, ఇక్కడే కదా మోహం. ఈ వ్యవహార జీవనంలోనే కదా, మెలకులో ఉన్నప్పుడే కదా వ్యామోహము అన్నీ కూడా. కాబట్టి ఇది అజ్ఞానము. ఓకే, ఈ రెండుటిని కూడా కలిపేసుకుందాం. అప్పుడు ఈ ఒకటి తెలుసుకుంటే జ్ఞానము, ఇది తెలుసుకోకపోతే ఈ రెండే నిజం అనుకుంటుంటే అజ్ఞానము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఒకటి సత్యం అని తెలుసుకో అని చెప్తున్నారు. ఈరోజు 33వ శ్లోకంలో నుంచి ఏం చెప్తున్నారు చూద్దాం. అవచ్ఛేద కల్పితస్యాద్ అవచ్ఛేద్యం తు వాస్తవం తస్మిన్ జీవాత్మమారోపాద్ బ్రహ్మత్వం తు స్వభావతః. పదపదానికి నేను మీకు అంత లోతైన అర్థం కాకుండా, లోతైన అంటే ఆ పదాలు కొన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేసేట్టుగా అర్థం చేసుకోవడానికి, అన్వయపరచడానికి కొంచెం శ్రమమయంగా ఉన్నాయి. సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ లిమిటెడ్గా ఉన్నటువంటి పారమార్థిక జీవుడు, అహంకారి జీవుడు ఉన్నాడే, ఇది యాక్చువల్గా కల్పితం, ప్రొజెక్ట్ చేయబడినదే, కల్పించబడిందే గాని ఇది వాస్తవము కాదు. సరేనా? కానీ ఒక రకంగా చూస్తే ఈ లిమిటెడ్గా అనిపిస్తున్న భావిస్తున్న ఈ జీవుడు నిజంగా అసలు అవచ్ఛేదంతు, ఇది అట్లా లిమిటెడ్గా ఉన్నట్లా ఉన్నా కూడా లిమిటెడ్ కాలేదు యాక్చువల్గా.
కాబట్టి అది వాస్తవమే, నిజమది. ఏది? ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి పారమార్థిక జీవుడు నిజమే కదా. పారమార్థిక ఇప్పుడు వేషం వేసుకున్నానండి నేను డ్రామాలో. ఆ వేషం వేసుకున్నప్పుడు నేనుగానే ఉన్నాను కదా. వేషం తొలగించినప్పుడు నేనుగానే ఉన్నాను కదా. అందుకనే రమణ మహర్షుల వారు ఉపదేశ సారములో దీని గురించి చక్కగా చెప్తారు. 2 వేషాలు. ఈశ జీవయోర్ వేషధీభిదా స్వస్వభావతో వస్తు కేవలం. ఇది చెప్పడానికి ముందు ఇంకొక వాక్యం ఉంది. వేషహానతః స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపతః. వేషాన్ని తీసేశామంటే ఆత్మరూపం నేనుగానే ఉన్నాను. స్వాత్మదర్శనం. స్వాత్మదర్శనమే ఈశ్వర దర్శనం, ఈశ్వర దర్శనమే స్వాత్మ దర్శనం. ఇదొకటి అర్థం చేసుకోవాలి వేదాంతం వినేవాళ్ళం మనం. ఆత్మ అంటే నాకు అర్థమైందండి, కానీ పరమార్థ అర్థం కాలేదు. లేక ఆత్మని నేను తెలుసుకున్నాను కానీ పరమార్థం తెలుసుకోలేదు అన్నావంటే నీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం. మహావాక్య ఉపదేశం అప్పుడు ఏం చెప్పాం? ఈ పర, ఈ జీవ, ఈ రెండుని తొలగించేస్తే ఉన్నటువంటి లక్షార్థమైనటువంటి ఆ త్వం అండ్ తత్ రెండు ఒకటే. ఆత్మ మాత్రమే ఉంది. పర అండ్ జీవ అనే ఎగ్జెక్టివ్లని తొలగించాలని చెప్పాం కదా. అది అర్థమై ఉంటే ఈ ప్రశ్న వెయ్యవు. కాబట్టి ఇప్పుడు పారమార్థిక జీవ, ప్రాతిభాసిక జీవ, ఈశ్వర చెప్తున్నామే వ్యవహారిక జీవ అని. అసలు జీవ అనేటువంటిది నిజమా? జీవ అంటే ఏమిటి అసలు? ఈ జీవ ఈశ్వరులు కూడా 2 రకాలైనటువంటి వేషాలే. వేషదీభిద, కానీ స్వస్వభావత వస్తు కేవలం. వస్తువు అంటే వాస్తవముగా ఏదైతే ఉన్నదో, ఏది ఉన్నది? పారమార్థిక జీవ. మళ్ళీ అక్కడ కూడా ఏంటంటే జీవ అని చెప్తున్నారు, ఇక్కడేమో జీవ నిజం కాదంటున్నారు కదా. అందుకనే ఈ జీవ పదాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మొదటి లెవెల్లో ఒక రకంగా చెప్పేటప్పుడు ఎవరైతే అజ్ఞానము చేత కల్పించబడినటువంటి ఈ సంసారము తన యొక్క లిమిటేషన్స్ అన్నిటిని నిజం అనుకుంటూ ఉన్నాడో అతడిని జీవుడు అని చెప్పడం, ఆ జీవుడు మరణించిన తర్వాత ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ ప్రయాణిస్తాడని శాస్త్రాలు, పురాణాలు, కర్మకాండలు చెప్పి మనం దాన్నే వింటూ ఉంటుంటాం. వేదాంత శ్రవణంలో కూడా ప్రారంభంలో ఈ జీవుడిని గురించి ఇట్లా చెప్తుంటాం, జీవుడు నిజము కాదు అట్లా. ఈ పదానికి నిజంగా మీరు అర్థం చేసుకుంటే జీవనం అండ్ జీవితం. జీవనం అంటే ఇప్పుడు కరెంట్ ఉందండి, కరెంటుని జీవనం అని అనుకోవచ్చు, సరేనా? అలాగే ప్రాణం ఇంకా కొంచెం సులభంగా అర్థమయ్యింది, ఎందుకంటే శరీరం నుంచి ప్రాణం పోయిందంటాం కదా. సరే, ఇప్పుడు ఆ ప్రాణం అనేటువంటిది అది జీవనం కలిగిస్తున్నది ఈ శరీరానికి. అప్పుడు ఏమవుతున్నది? జీవితం అనేటువంటిది ఏదో జరుగుతున్నట్లుగా వాడి జీవితం, వాడి లైఫ్ అంటాం కదా, ఆ జీవితం. కానీ జీవితం జీవనం లేకుండా జరుగుతుందా? జీవనం అంటే ద లివింగ్ ఎంటిటీ, కాన్షియస్నెస్ అని తీసుకుందాం. ఇక్కడ ప్రాణమని వద్దు. ఎలక్ట్రిసిటీ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అది కూడా అర్థం అవటానికి. ఎలక్ట్రిసిటీ ఈ జీవనం లాంటిది.
ఆ తర్వాత అది దేంట్లో ఏ గ్యాడ్జెట్లో అది వ్యక్తమవుతుందో ఆ వ్యక్తమవటాన్ని ఆ బల్బు మూలముగా, ఆ ఫ్యాన్ మూలముగా, ఆ ఏసీ మూలముగా, ఆ వాషింగ్ మిషన్ మూలముగా అది వ్యక్తమవుతున్నప్పుడు దాన్ని ఏమంటారంటే జీవితం అంటాం. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ఇక్కడ జీవుడు జీవుడు అని చెప్తున్న మూడిటికి మరి అది ఏమిటి? జనరల్గా వేదాంతంలో జీవుడు నిజము కాదు అంటాం, లేక జీవుడు బ్రహ్మమే అంటాం. అది కరెక్ట్. జీవుడు బ్రహ్మమే. ఆ రెండు పదాలు అసలు అక్కర్లేదు, సత్యం ఒకటి. కాబట్టి జీవనం జీవుడు, ద కామన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వ్యవహారం చేస్తున్నప్పుడు, మెలుకులో ఉన్నప్పుడు నేను 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 నేననేది ఏదో ఒకటి లోపల మనకు తోస్తూనే ఉన్నది. అది ఇప్పుడికి అజ్ఞానము చేత అహంకారముగా ఉన్నటువంటి నేను. కానీ అది నిజముగా అహంకారముతో భావించకుండా దాన్ని తెలుసుకున్నామంటే అది జీవనం, చైతన్యం. జీవనం అంటే ఏంటి? చైతన్యం. కాబట్టి వ్యవహారం చేస్తున్నప్పుడు చైతన్యం ఉంది, ప్రాతిభాసికం కలగనేటప్పుడు చైతన్యం ఉంది, నిద్రపోతున్నప్పుడు కూడా ఏమి తెలియకపోయినా కూడా చైతన్యం ఉంది. అప్పుడు ఎప్పుడు కామన్గా ఉన్నటువంటి సూత్రధారిగా ఉన్నటువంటి ఏకమైనటువంటి థ్రెడ్, సూత్రం, అది అప్పుడు చైతన్యమే కదా. కాబట్టి జీవనం అనేటువంటిది ఫిక్స్డ్, పర్మనెంట్ అండ్ కామన్ ఆల్సో. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కామనే కదండి. గ్యాడ్జెట్ చిన్నదా పెద్దదా, అది ఫ్యూజ్ అయిపోయిందా, పని చేస్తుందా పని చేయలేదా అన్నా కూడా కరెంటే. అలాగే ఈ చైతన్యమైనటువంటి నేను ఎప్పుడు అలాగే చైతన్యముగానే ఉన్నాను. నేనుండుట చేతనే ఈ చైతన్యము ఈ శరీరానికి మనస్సుకు కూడా అప్పిచ్చాను. నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నాయి, అప్పు తీసుకొని అవి పనిచేస్తున్నాయి. నా దగ్గర నుంచి ఎవరు అప్పు తీసుకున్నారో వాడు నేను ఒకటెట్లా అయిపోతాను? నేను అప్పు ఇచ్చిన వాడను, వాడు అప్పు తీసుకున్నవాడు కదా. కాబట్టి అప్పుడేంటి అర్థం? నేను స్వతంత్రుడను, నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నవాడు అస్వతంత్రుడు. అలాగే ఈ శరీరము మనస్సు బుద్ధి నాట్ స్వతంత్రం, ఇండిపెండెంట్ కాదు, అవి డిపెండెంట్. అప్పుడు ఏది డిపెండెంటో అది నిజము కాదు, ఇది శాస్త్రం చెప్పేది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే ఈ డివిజన్ అనేటువంటి అవచ్ఛేదం అనేటువంటిది కల్పించబడిందే కానీ తత్కాలమునకు భ్రమ చేత దాన్ని నువ్వు సత్యం అనుకోవచ్చా? నువ్వు సత్యం అనుకోవాలంటే ఆ డివిజన్కి వెనక డివిజన్ లెస్, దీన్ని ఏమంటారంటే సీయింగ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. ఓకే, బాగా చెప్తూ ఉండేటువంటి ఉదాహరణమే ఇప్పుడు ఈ కుండ ఆకారం వచ్చినందువలన ఈ ఆకాశము ఇక్కడ కొంచెం విభజించబడినట్లుగా అయింది. ఏమైంది? కుండ ఆకాశమైంది, ఘటాకాశమైంది. ఇప్పుడు నిజముగా విభజన ఏర్పడిందంటారా? విభజన ఏర్పడిందని పైగా చెప్తే చెప్పచ్చేమో గాని వ్యవహారానికి నిజముగా లేదు. ఇంకొకటి కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటే, దీంట్లో నీళ్లు పోస్తే ఈ కుండ ఆకారం వలన నీళ్లు నిలబడుతున్నాయి. నీళ్లు నిలబడటానికి కూడా ఈ లోపల ఎడము చోటు, దాన్నే కదా ఆకాశం అంటాము, అది ఉండబట్టే కదా. సరే అండి, నీళ్ళని పారబోస్తాను, పారబోసినప్పుడు నీళ్లు కింద పడిపోయినాయి, నాకు చక్కగా తెలిసింది. ఇది ఖాళీ అయింది కూడా నాకు తెలిసింది. ఇలా పోసినప్పుడు దీంతో పాటు ఆకాశం కూడా ఏదైనా కింద పడిపోయిందా ఆ నీళ్లతో పాటుగా? అది కింద పడలేదు,
ఎందుకంటే కింద కూడా ఆకాశమే ఉంది. అంటే లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. కాబట్టి దీన్ని నువ్వు డివిజన్ అయింది అని చెప్పగలవా ఆకాశాన్ని గురించి చెప్పేటప్పుడు? అదేవిధంగా బ్రహ్మను ఆత్మను గురించి చెప్పేటప్పుడు నేను అనేటువంటిది విచ్ఛిన్నం లేదు, అవిచ్ఛిన్నముగా ఉన్నది, కంటిన్యూస్గా ఉంది, అఖండముగా ఉన్నది. మొదట ఈ అఖండం అనేటువంటి నేను ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిద్రలోనూ ఉన్నాను, కలలోనూ ఉన్నాను, మెలుకులోనూ ఉన్నాను. అందుకనే అఖండ మండలాకారం అంటాం. అఖండముగా ఉంది. కానీ ఈ ఖండమై వచ్చిపోయేవేమిటి? అఖండముగా ఉన్న నాయందు, అఖండముగా ఉన్న ఆకాశమునందు కుండ వచ్చింది. కుండ మళ్ళీ నామరూపం పగిలిపోతే ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఒక క్లిప్ వచ్చింది, ఇది కూడా ఆకాశంలోనే ఉంది. ఇది ఆకాశాన్ని కొంచెం ఆక్రమించుకుంటున్నది. ఇది రాలేదు, ఇది పగిలిపోయింది. ఏదైనా అవనండి, ఆకాశం ఏమి అవ్వలేదుగా. ఎగ్జాక్ట్లీ అదే మాదిరి నేను అంటున్నటువంటి ఈ ఉనికి ఎరుక ఉంది చూసారా, అది మారట్లేదు, అది మారలేదు, మారవల్ల కాదు, అది ఎక్కడికి పోదు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి నన్ను నేను అది తెలుసుకోకుండా ఏం చేస్తున్నాను? జీవత్వం ఆరోపాత్. ఇక్కడ ఈ జీవుడు జీవత్వం అని, అదే జీవితం అనేటువంటిది ఆరోపించి, ఇంకా దానివల్ల ఏం చేస్తున్నాను? ఇదే నిజం అనుకుంటున్నాను, ఈ డివిజనే నిజం అనుకుంటున్నాను, ఈ డైవర్సిటీయే నిజం అనుకుంటున్నాను. డైవర్సిటీ ఎలా నిజమవుతుంది? కొంచెంసేపు ఉండి తర్వాత లేకుండా పోతున్నటువంటిది ఎలాగండి సత్యం అవుతుంది? ఎప్పుడు ఉంటేనే దాన్నే కదా సత్యం అని పిలవాలి. కాబట్టి స్వభావతః తు బ్రహ్మత్వం, నిజంగా వాస్తవముగా, స్వభావత అంటే సహజముగా, స్వాభావికముగా ఉన్నది బ్రహ్మత్వమే ఉన్నది. జీవత్వం లేదు, జీవితం అనేది నిజం కాదు. మరలా కళ దగ్గరికే వస్తాను. ఇప్పుడు కళలో ఎంత కళ, ఎటువంటి కళ, బ్రహ్మాండమైన కళ, భయంకరమైన కళ, ఏది చూసినా కూడా కళ నిజం కాదుగా. ఎప్పుడు తెలిసింది? కళలో ఉన్నప్పుడు తెలియలేదు. అదే కళలో అక్కడ నిద్రాశక్తి అనేటువంటిది ఏర్పడినప్పుడు కళ వస్తుంది. అలాగే మాయాశక్తి యొక్క ప్రభావం చేత ఈ లోకం కనిపిస్తుంది, జీవుడు, సృష్టి అంతా కనిపిస్తాయి. కానీ మామూలుగా ఇప్పుడు జ్ఞానం వచ్చింది మనకు, మెలకువలో జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ కళలో నుంచి మేలుకుంటే కళ్ళని చెప్పాము. ఇప్పుడు మెలుకులో నుంచి ఈ జ్ఞానమును శ్రవణం చేసి ఇప్పుడు ఏం చెప్పగలను, ఏం చెప్పాలి? ఈ వ్యవహారం కూడా, వ్యావహారిక జీవుడు, మెలుకువ కూడా మరొక కళ అని ఈ డివిజన్ని నెగేట్ చెయ్యి. బ్రహ్మత్వం స్వభావతగా అదే ఉన్నది, జీవత్వం వచ్చి కేవలం ఆరోపించబడింది, కల్పించబడింది. కల్పించిన దాన్ని ఎట్లా సత్యం అనుకుంటాం? నేను వేసుకున్న వేషాన్ని ఎట్లా సత్యం అని చెప్పగలను? అనుకుంటానా? ఎన్నటికి అనుకో. అలా చెప్పి తర్వాత 34వ శ్లోకంలో అవిచ్ఛిన్నస్య జీవస్య పూర్ణేన బ్రహ్మణైకతాం
తత్వమస్యాది వాక్యాని జగుర్నేతర జీవయోః. ముందు 41 శ్లోకాల్లో ఎక్కడ కూడా తత్వమసి అనే విషయాన్ని చెప్పలేదు, తీసుకురాలేదు. నేను అందుకని ఈరోజు మీకు సూచించాను కొంచెం సేపటికి ముందు. ఇక్కడ చూసారా ఏమంటున్నారు? ఈ తత్వమసి ఆది వాక్యాన్ని అంటే తత్వమసి ఇంకా 3 మహావాక్యాలని సహజంగా ముఖ్యముగా ఆచార్యులు అందరూ స్టేట్మెంట్స్ గా చెప్తుంటారు. మహావాక్యాలు ఏంటంటే 4 అంటారు. అది ఒక్కొక్క ఉపనిషత్తుకు చెందినటువంటిది, ఒక్కొక్క వేదానికి చెందినటువంటిది ఒక్కొక్క మహావాక్యం అని. దానిలో మొదటిగా ప్రసిద్ధముగా చెప్పేటువంటి మహావాక్యం వచ్చి తత్వమసి అనేటువంటిది ఛాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. అహం బ్రహ్మాస్మి అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. అయమాత్మ తర్వాత ఏంటంటే ఆ ఆత్మ వచ్చి బ్రహ్మమే అని చెప్పి అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటిది. తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ. ఇలా 4 ముఖ్యమైన మహావాక్యాలుగా చెప్పబడతాయి కదా. వీటి అర్థం ఏమిటి? ఒకటేమో గురువు నువ్వు బ్రహ్మము అని చెప్తే శిష్యుడు బాగా చింతించి నిధిధ్యాసనం చేసి అవును గురువు గారు మీరు చెప్పింది కరెక్టే, నేను బ్రహ్మమును. తర్వాత దేనిని బ్రహ్మం అంటున్నామో అదే ఆత్మ. ఆత్మ బ్రహ్మ 2 వేరు కాదు. కాబట్టి అంటే ఏంటి? ఇక్కడ జీవాత్మ పరమాత్మనే. చూసారు ఇక్కడ జీవాత్మ పరమాత్మ అనేది జీవాంటి పర పదాలను తీసేస్తే తర్వాత ఈ ఉనికి రూపంలో ఎరుక రూపంలో నాకు తెలుసు అన్నీ తెలుస్తున్నాయి నాకు. ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది శుద్ధ జ్ఞానం కాబట్టి దాని ప్రజ్ఞానం అంటున్నది ఉపనిషత్తు. ప్రకర్షణేన జ్ఞానం. ఈ ప్రకర్షణేన జ్ఞానం ఇది బ్రహ్మం. అప్పుడు నేను జ్ఞానస్వరూపుడిని, నేను అస్తిత్వం ఉన్నటువంటి సత్తును, జ్ఞానం ఉన్నటువంటి చిత్తును, నాకు ఏ సంసారము బంధము ఏమీ లేదు. నేను ఎప్పుడు ఫ్రీగా అనంతుడిగా అఖండంగా ఉన్నందువల్ల నేను నాలోనే ఆనందం, అసలు ఆనంద స్వరూపుడిని నేను. కాబట్టి ఈ ప్రాతిభాసిక జీవుడుగాను వ్యావహారిక జీవుడుగాను వ్యవహరిస్తున్నప్పుడు అక్కడ ఈ ఇంద్రియములకు మనస్సుకు కొంచెం సుఖం అనేటువంటిది ఒక టేస్ట్ ఏర్పడుతున్నది చూసారా, ఒక చిన్న తేనె బొట్టులాగా. దానికి అది ఎవరో తెలుసా? నేనే అక్కడ అట్లా చిన్న ఆనందాన్ని ఇస్తున్నాను, విషయానందమును ఇంద్రియ ఆనందమును ఇస్తున్నాను. నా వలనే, నా దగ్గర నుంచి అది కొంచెం అట్లా చిందించి ఒక బొట్టు అక్కడ కనపడింది అంతే. అప్పుడు సోర్స్ ఆఫ్ ఆనంద నేను అని ఇలా తెలుసుకోవాలి. ఏకముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మము అది పూర్ణముగా ఉన్నది కాబట్టి అసలు అదే ఇంకక్కడ అవచ్ఛిన్న జీవుడు అనేటువంటిది పారమార్థిక జీవుడని ఇవేమి లేవు. అది ఎట్లా తెలుస్తుంది? నేనే అది, అదే నేను అనేటువంటి ఈ మహావాక్యముల మూలముగా జగుహు క్లియర్గా తెలుసుకోవాలి, క్లియర్గా చెప్పబడింది. డిక్లేర్డ్ తెలుసుకోవాలి కదా, డిక్లేర్డ్ చెప్పబడింది, నిర్ణయించబడింది, రూఢి చేయబడింది. కాబట్టి అట్లా రూఢి చేసి చెప్పేటప్పుడు యు ఆర్ ద బ్రహ్మన్, దౌ ఆర్ట్ దట్ తత్వమసి అని చెప్పితే నన్ను బ్రహ్మం అంటున్నారు, నన్నే పరమాత్మ అంటున్నారు. ఈ నన్నని చెప్పినప్పుడు నేను ప్రశ్న వస్తుంది కదా. అది క్లియర్గా ఇక్కడ ఏంటంటే
పారమార్థిక జీవుడైనటువంటి నిన్ను బ్రహ్మమని చెప్తున్నది కానీ వ్యావహారికము ప్రాతిభాసికమైనటువంటి జీవుని గురించి చెప్పలేదు. నా ఇతర జీవయోహో 3 జీవుల గురించి మాట్లాడుతున్నా కూడా అందుకనేగా మీకు మొదట్లో 3 వేళ్ళు చూపించి దీంట్లో 2 నిజము కాదు, ఒకటే నిజం అని చెప్పాను. ఒకటి నిజం, 2 నిజం కాదు. అది ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే తత్వమసి మొదలైన మహావాక్యాలు చెప్పి నువ్వు బ్రహ్మము, ఆ ఏక వస్తువు, నువ్వు చైతన్య స్వరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి అని నిత్యుడవి, బుద్ధుడవి, శుద్ధుడవి ఇట్లా చెప్తుంటే ఏకుడవు, సారము నువ్వే, దేని గురించి? ఆ నిద్రలో మెలకువను లేకుండా, కల కూడా లేకుండా ఉన్నప్పుడు, మనస్సు అనేది కూడా పని చేయకుండా ఉన్నప్పుడు, ఇంద్రియములన్నీ అణిగినప్పుడు, ఏ సుఖశాంతులతోటి నువ్వు నెమ్మదిగా పూర్ణముగా ఉన్నావో ఆ ఏకమైనటువంటి పూర్ణ వస్తువు ఇప్పుడు కూడా అదే ఉన్నది. నువ్వు గుర్తించలేదు, అంతే. నువ్వు గుర్తించలేదు అని చెప్పి ఈ 34వ శ్లోకంలో క్లియర్గా చెప్పారు. అప్పుడు దేనికి ఓటేయాలి? పారమార్థిక సత్యమునకు ఓటేయాలి, పారమార్థిక జీవుడికి. అదే ఉన్నది. ఇవి రెండు నకిలీ, అసలీ కాదు. అలా చెప్పి 35వ శ్లోకంలో బ్రహ్మణ్యవస్థితా మాయా విక్షేపా వృత్తిరూపిణీ ఆవృత్యా ఖండతాం తస్మిన్ జగజ్జీవౌ ప్రకల్పయేత్. ఇప్పుడు మరి అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది? ఎందుకండి వ్యావహారిక జీవుడు వీడికి ఒక అనుభవించేందుకు ముందు బయట ఒక పెద్ద ప్రపంచము, లోకము, ఈ లోకం వలన వీడు భయపడుతున్నాడు, ఈ లోకం వలన తాపత్రయం పడుతున్నాడు, ఈ లోకము వాడిని వెంటిస్తున్నది, బాధపరుస్తున్నది, దుఃఖపరుస్తున్నదని చెప్తాడు. లేదు లేదు, నాకు ఈ లోకం చాలా సుఖాలను ఇస్తుంది అని అంటాడు. అసలు ఏమిటిది? ఎవరు క్రియేట్ చేశారు ఇది? మరి సత్యమైనటువంటి నేను పారమార్థిక జీవుడిని బ్రహ్మమునైతే ఈ గలాట అంత ఏంటి? ఈ ప్రొజెక్షన్ అంతా ఏంటి? ఎవరు సృష్టించారు? ఈ ఇంద్రజాలం లాగా ఇట్లా ఉందే. ఇక్కడ ఏది శాశ్వతముగా కనపట్లేదు, ఏది నిత్యముగా కనపట్లేదు, ఏది సత్యమని నమ్మటానికి వీల్లేదు. అన్నీ మనల్ని ఏమారుస్తూనే ఉన్నాయి, మోసగిస్తున్నాయి. నమ్మినవన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి, పట్టుకున్నవన్నీ పట్టు వదిలి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇక్కడ, అది ఏం లేదు, నువ్వే నీ యొక్క లోపల ఉన్నటువంటి ఎవరు నువ్వు ఇప్పుడు? ఇంకా నువ్వు అన్నప్పుడు అంతా ఏం గుర్తుండాలి? మన మామూలు బయోడేటా గుర్తుండకూడదు, దాన్ని పట్టుకోకూడదు. ఇంకా అది లోకల్ వ్యవహారంలో ఓకే, కానీ నీకు లోపల నీకుగా ఏం తెలియాలి? నేను బ్రహ్మమును. సో బ్రహ్మణి అని చెప్తున్నారు. అందుకనే అంటే నీ యందు, ఎక్కడో థర్డ్ పర్సన్గా చూడకూడదు. ఇంకా ఆత్మ అని చెప్పినాను, బ్రహ్మని చెప్పినా కూడా ఫస్ట్ పర్సన్గా ఇక్కడ గుర్తించాలి, సబ్జెక్టుగా గుర్తించాలి. బ్రహ్మణి అంటే నాయందే ఉన్నటువంటి మాయ అనేటువంటిది ఒక శక్తి. మాయాశక్తిని గురించి మాట్లాడాం, విన్నాం. దీనికి 2 రకాలైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఒకటేమో విక్షేప శక్తి ఉంది, దానికి అంటే ప్రొజెక్ట్ చేసేటువంటి శక్తి ఉంది. ఆ తర్వాత ఆవరణం చేసేటువంటి శక్తి కూడా ఉంది. విక్షేపం చేస్తుంది, తర్వాత దాన్ని ఆవరణం చేస్తుందంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ విక్షేపం ఏంటి, వెరైటీ విక్షేపం. దెన్ ఆవరణం, దాన్ని కప్పేటువంటి శక్తి కూడా దానికి ఉంది. కప్పేటువంటి తెలియనీయకుండా చేస్తుంది. ఇది జరుగుతున్నది, ఇది అని తెలియనీయకుండా ఒక అజ్ఞాన పొరను అది కలిగిస్తుంది. అట్లాగనే కదండి మరి
ఇక్కడ మాయాశక్తి అంటే మనం నమ్మం, నాలోనే ఉంది. సరే, నీలో ఉందని చెప్పాలంటే నీకు అర్థమయ్యేట్లు మొదట్లో నీ యొక్క మాయాశక్తి అని చెప్తే నువ్వు ఒప్పుకోవటం లేదు. మాయ ఏంటండి, అది ఎంత పెద్ద ప్రపంచము, నేనా ప్రపంచాన్ని సృష్టించాను అంటావు. అని ఉపనిషత్తు అడుగుతుంది, సరే చిన్న ప్రపంచం కలలో నువ్వే కదా సృష్టిస్తున్నావు. అందుకనే కళ గురించి, నిద్ర గురించి, మెలుగు గురించి వేదాంత శాస్త్రం చాలా విస్తరించి మాట్లాడుతుందండి. మనకు వినటానికి ఓపిక ఉండాలి. అదేమిటండి నిద్ర గురించి, కళ గురించి చెప్తుంటారంటే, ఎందుకు చెప్తున్నామంటే నిద్రనేమో నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించేందుకు, కళనేమో మెలుకు కూడా మరొక కళని నీకు అర్థమయ్యేటందుకు, మెలకు కూడా మరొక కళని చెప్పి నీకు అర్థమయ్యి తెలుసుకునేందుకు చెప్తున్నాను. అందుకని వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. సరే, 2 శక్తులు ఈ మాయాకు ఉన్నాయి కదా, ఇప్పుడు అర్థమైందా? టోటల్గా అది ఈశ్వరుడు అని చెప్పి జరుగుతున్నప్పుడేమో దాన్ని మాయాశక్తి అంటున్నాము. ఇండివిజువల్గా ఈ శరీరంలో, ఈ చిన్న తలలో, ఇక్కడ ఈ బుద్ధిలో అలా సృష్టి విక్షేప శక్తి, ఆవరణ శక్తి జరిగినప్పుడు దాన్ని నిద్రాశక్తి అంటున్నాం. మైక్రో లెవెల్లో నిద్రాశక్తి, మ్యాక్రో లెవెల్లో మాయాశక్తి. కానీ ఇక్కడ నిద్రాశక్తిని గురించి అట్లా చెప్పలేదు, మనకు అర్థం చేసుకోవాలి. టోటల్గానే చెప్తున్నారు, ఎందుకంటే అందరి మీద ప్రభావాన్ని చూపిస్తూ అందరికీ కామన్గా ఉన్నటువంటి విషయాన్ని చెప్పాలి కదా, అది చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైందా? కళలో విక్షేపం అంటే ప్రొజెక్ట్ చేస్తున్నాను. ఎవరు? వేరే ఎవరైనా వచ్చి అక్కడ సినిమా ప్రొడ్యూసర్ నీకు ఈరోజు ఈ కళ చూపిస్తానని చెప్పి ఆయనకి పర్మిషన్ ఇచ్చి మనం కరెక్ట్గా రాత్రి 1 గంటకి రండి అని చెప్పామా ఏంటి? చెప్పలేదే. నేనే, నా మనస్సే, నేనున్నాను, నా దగ్గర మనస్సు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, నేనే కళను విక్షేపాన్ని ప్రొడ్యూస్ చేసి ఆశ్చర్యం చూడండి, నేనే కళను ప్రొడ్యూస్ చేశాను, నేను ఐ ఆమ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ది డ్రీమ్ అని చెప్పి, ఈ డ్రీమ్ అంతా కూడా జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేయబడినటువంటి సినిమా లాంటిదని చెప్పి, ఆ కళ చూస్తున్నప్పుడు కళను ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ అయినటువంటి నాకు జ్ఞాపకం ఉంటున్నదా? చూడండి, ఆ నిద్రాశక్తి ఏం చేసింది? నువ్వు కలగనేవాడివని చెప్పి నీకు గుర్తు లేకుండా, జ్ఞాపకం లేకుండా అది నిజమనేట్లుగా చేస్తున్న చూసారా? దాన్నే ఆవరణ శక్తి అంటారండి. ఎంత సులభంగా ఉంది, ఏముంది కష్టం దీంట్లో అర్థం చేసుకోవడానికి? ఇది ఇప్పుడు అందరికి అప్లై చేసినప్పుడు దాన్ని మాయా అంటాం. నువ్వు ఆ మాయా అనే లోకాన్ని గురించి మొదట్లో నీ దగ్గర నువ్వు విచారణ చెయ్యి, విశ్లేషణం చెయ్యి, అప్పుడు అర్థమవుతుంది. అలా చెప్పి ఇప్పుడు ఏమైంది? ఈ ఆవృత్య, ఈ ఆవరణం చేత నాకు తెలియకుండా చేయుట చేత, ఇప్పుడు దీన్నే మెలుకులు కూడా అప్లై చేయండి. మెలుకు అనేటువంటిది కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వే బ్రహ్మమైన నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి విక్షేపం, క్రియేట్ చేసినటువంటి ఒక సినిమా ఇది అని ఎవరికైనా నమ్ముతారని ఇట్లా చెప్తే నేను నమ్మశక్యముగా ఉందా? శాస్త్రం చెప్తుంది. ఇది ఇంత విచారణ అంతా ఈ శ్లోకానికి అడుగు ఉన్నది, కానీ ఇక్కడ లేదు. ఇది ఎట్లా చెప్తున్నాను, దేన్ని ఆధారంగా చేసి మీరు ఇట్లా మాట్లాడుతున్నారండి అంటే, మాండూక్య ఉపనిషత్తు దానికి వ్యాఖ్యానం కారికలు రాసినటువంటి ఆ గౌడపాదాచార్యులు వారు, శంకరాచార్యుడి యొక్క గ్రాండ్ గురువు ఆయన, దాంట్లో ఇవన్నీ వివరిస్తారు. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ అంతా కూడా
మాండుక్యం 12 శ్లోకాలే, కానీ ఆయన 200కి పైన కారికలు రాసి ఆ మాండుక్యాన్ని యొక్క సారాన్ని మనకు అర్థమయ్యేట్టుగా చేశారు. అర్థమైందా? అప్పుడు ఆ మాండుక్య ఉపనిషత్తుకి ఆ కారికలకు కూడా శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. కాబట్టి కళని అర్థం చేసుకున్నాం. మెలకువ కూడా బాబు నీ చేత నీవు ప్రొజెక్ట్ చేసినట్టు మరొక కళ అది. మర్చిపోయినావు. ఆ మర్చిపోవటం అనేటువంటిది ఆవరణం, వీలింగ్ పవర్. ఆ మర్చిపోవటం అనేటువంటిది అజ్ఞానం. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చావు, శాస్త్రం వింటున్నావు, ఓకే, అజ్ఞానం తొలగించుకో, ఇది ఒప్పుకో, ఇది అర్థం చేసుకో, జ్ఞానం వచ్చేసింది. అజ్ఞానం పోతుంది. జ్ఞానం వస్తే అజ్ఞానం ఉండదు కదా అక్కడ. సరే సార్, జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చిందంటే ఏంటి, అర్థమైంది, కానీ ఈ కళ కనపడకుండా పోతుందా? ఇక్కడ ఒక డిఫరెన్స్. కళలో నుంచి మెలుకుకు వచ్చినప్పుడు ఆ కళ ఇంకా మళ్ళీ అదే కళ రాదు, అది కనపడదు. ఇప్పుడు ఈ మెలుకులో ఉండి జ్ఞానమును పొంది ఈ మెలుకు కూడా కళని చెప్పిన తర్వాత ఈ మెలుకువ ప్రపంచం, ఈ సినిమా, ఈ కళ కనపకుండా పోతుందంటే పోదు. ఈ భేదం ఉంది. దీన్ని అర్థం చేసుకుంటే ఇది పోదు. ఇది ఎట్లాగంటే సూర్యుడు ఉదయించటం లేదు, అస్తమించటం లేదు అని సైన్స్లో చక్కగా ఎక్స్పెరిమెంట్ చూపించి అర్థమయ్యేట్టు చెప్పి మనకు దాన్ని క్లియర్గా చెప్పారు. భూమి తిరుగుతున్నదే గాని సూర్యుడు అట్లాగే ఉన్నాడు. ఓకే, సూర్యుడు తన చుట్టూ తాను వేగముగా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగును అని సైన్స్ మనకు అర్థమైంది, ఒప్పుకున్నాం, అన్నీ అయినాయండి, జ్ఞానం వచ్చింది. కానీ రేపు మరలా పొద్దున్నే లేచిన తర్వాత రాత్రి చీకటి తరువాత పొద్దున్నే సూర్యుడు అట్లా వస్తున్నట్టు కనపడిందే, అస్తమించినట్లు కనపడుతుందే. చూసారా, జ్ఞానం వచ్చింది, కానీ ఈ భ్రమగా తప్పుగా మనకు అనుభవపడేటువంటి ఆ అనుభవం పోలేదు. ఈ విషయం చాలా మంది అర్థం చేసుకోరు. వేదాంతం చదివిన తర్వాత జ్ఞానం రాగానే ఏదో అయిపోతుంది, ఆయన ఇంకా కళ్ళు తెరవడు, ఆయన అట్లానే కూర్చుంటాడు, ఆయన గాలితోటి జీవిస్తాడు, ఆయన పైకే చూస్తుంటాడు, ఇవన్నీ భ్రమ. ఆయనకి ప్రపంచం కనపడుతుంది. ఏంటంటే ఇంక వాళ్ళు కావాలని చెప్పి బయట ప్రపంచంలోంచి నేను చూడకూడదు, వద్దని చెప్పి భయపడినట్లుగా, అంటే జ్ఞానం రాకుండా యోగము చేత దాన్ని అట్లా ఎన్ని రోజులు కళ్ళు మూసుకొని కూర్చుంటావు? ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చోవాలి? ఇప్పుడు కళ్ళు తెరిస్తే ఏమైంది? కళ్ళు మూసి ఏం సాధిస్తావు నువ్వు? కానీ అదే సాధించటం అని అనుకుంటుంటారు. ఆ యోగా అంతా కూడా భ్రమ. అందుకనే ఇప్పుడు అర్థమైందా? చాలా ముఖ్యమైన శ్లోకాలు, నేను అందుకని నిదానంగా మాట్లాడుతున్నాను. ఇట్లా ఆవృత్తి అయ్యి అఖండంగా ఉన్నటువంటి చైతన్యం, ఎరుక ఉందే, అక్కడ ఏమైంది? ఆ ఎరుక చేతనే ఈ జగత్తు జీవ అనే రెండు ప్రకల్పయేత్ సినిమా ప్రొజెక్ట్ అయింది. జీవుడు, జగత్. జీవుడు కూడా నిజము కాదు. ఏ జీవుడు? వ్యావహారిక జీవుడు నిజము కాదు. ఆ వ్యావహారిక జీవుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఆ జగత్తు కూడా నిజము కాదు అని తెలుసుకోవాలి. ఈ రెండు కల్పితమే, ప్రకల్పయేత్, ఇమాజిన్స్. చూసారా? అందుకని అలా అర్థం చేసుకో. అందుకని జ్ఞానం అంటే ఏదో అని కాదు. జ్ఞాని ఎవరంటే ఎవరికైతే ఈ జ్ఞానం ఉందో. అందుకనే వేదాంత డిండిమ
అనే చక్కటి శంకరాచార్యుల వారి ఒక ప్రకరణ గ్రంథంలో ఆయన చెప్తారు. నువ్వు ఈ జ్ఞానాన్ని పొందటానికి ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా వేరే ఏవేవో వాటి వెనక పడిపోయి వాటిని సత్యం అనుకుంటుంటావు. నువ్వు చూస్తున్నదే కళ. ఆ కళలో మరొక కళ. చూడండి ఎట్లా ఉంటుంది. చాలాసార్లు చూస్తాం కదా, టీవీలు మనం చూస్తుంటే ఆ టీవీలో నటిస్తున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళేదో ఇంకో టీవీ చూస్తుంటారు. ఒక టీవీలో టీవీ. నువ్వు ఇది ఈ అర్థం చేసుకోకుండా చూస్తున్నదే అసలు కల్పితం. ఏమి లేదక్కడ. ఆ ఎండమావులు నీళ్లులాగా, ఉదయిస్తున్న సూర్యుడిలాగా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా ఇంతకుముందు కూడా. 7 రంగులతో కనిపించే ఇంద్రధనుస్సు లాగా ఉందే ఏంటి అక్కడ నిజంగా? లేదు. అందుకని ఆయన ఏం చెప్తారు వేదాంత డిండిమలో 2 శ్లోకాలు. అలం యోగైరలం యోగైః, యోగా గురించి తెలుసుకున్నది చేసినది చాలు చాలు. అంటే అసలు ఇప్పుడు మరి నన్ను యోగావే చేయొద్దంటారంటే అదో ఫిజికల్ బాడీ, ప్రాణాయామం ఇవన్నీ కొంచెం నీకు ఈ శరీరము సహకరించేట్లు ఉండేందుకు చెయ్యి, అది చేయొద్దని లేదు. కానీ ఇదో ఆ యోగం అంటే ఇంక నేను ఇంకా సమాధిలోనే ఉంటాను. ఇక్కడ సమాధి అంటే ఏం విన్నాం? 6 సమాధులు. సమాధి అంటే కేవలం కళ్ళు మూసుకొని చేసేదే చెప్పుకుండాలి కదా. ఇక్కడ ఆయన కళ్ళు మూసుకొని 3 చెప్పారు, బయటను 3 చెప్పారు. చివరికి అర్థం ఏం చేశారు? ఎప్పుడైతే నీకు ఈ దేహాభిమానము, ఈ వ్యావహారిక జీవుడు సత్యము కాదని తెలుసుకుంటావో, దేహాభిమానే గలితే జ్ఞాతే పరమాత్మని యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః అని ఈ దృగ్దృశ్యంలోనే చదివాం కదా 2 వారాల ముందు. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను వేరే శ్లోకాన్ని కోట్ చేస్తున్నాను. వేదాంత డిండిమ్ అనే పుస్తకంలో అక్కడ అలం యోగైరలం యోగైః చాలు చాలు. ఇంక దాంట్లోనే అది సత్యం అనుకుని దాని వెనక పడకు. అలం భుక్తైరలం ధనైః, ఈ లోకంలో చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్స్, భుక్తై అంటే ఎంజాయ్మెంట్స్, దాంట్లో ఇంకా ఎంజాయ్మెంట్ ఉంది, అది నేను ఎంజాయ్ చేయాలి అని మోర్ అండ్ మోర్ కన్స్యూమరిస్టిక్ లగ్జరిస్ట్ పర్సన్ ఉండద్దు, అవ్వకు, చాలు. అలాగే ఈ ధనం, ధన పిశాచి, మాకూరు ధన జన యవ్వన గర్వం. మళ్ళీ భజగొందంలోకి వెళ్ళాను. హరతి నిమేషాత్ కాల ధనం అలం ధనైః. ఈ ధన పిచ్చి పుట్టి దాని వెంటనే పడకు. ఇంకా కావాలి, ఇంకా పోగు చేయాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా చేయాలి. ఏం చేస్తావు? పైసా కూడా తీసుకెళ్ళవు, అన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు. లెక్కే తెలియదు నీకు, ఎవరు ఏమి చేసుకుంటారో తర్వాత ఏమైపోతాయి. ధనై. తర్వాత అలం వేదైరలం శాస్త్రైః. ఈ వేదం వేదం అని చెప్పే ఆ వేదాలని వల్లిస్తూ ఉండటం కాదు, వేదాంతమునకు వచ్చావా లేదా? అలాగే ఈ శాస్త్రము అని చెప్పి, వేద పూర్వభాగం అని చెప్పి, కర్మకాండ అని చెప్పి, ఆ కర్మ చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఆ యజ్ఞం చెయ్యి, ఈ యాగం చెయ్యి, ఆ వ్రతం ఉండు, ఈ వ్రతం ఉండు, ఇవన్నీ ఎన్ని చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా ఈ ఆత్మ విచారానికి బుద్ధి కలిగిందా? మనకు కలిగింది. ఈ వినేవాళ్ళకి, నీకు నాకు కలిగింది కాబట్టే కదా ఈరోజు ఇక్కడ కూర్చొని మనం ఈ దృగ్దృశ్య వివేకం అని వేదాంతాన్ని వింటున్నాం. అందుకని నెగేట్ చేస్తున్నారు శాస్త్రము వేదం అని చెప్పి. ఇంకా దాంట్లోనే పడిపోయి మళ్ళీ పాండిత్యంలో పడిపోయి ఆ పాండిత్యాన్ని నిరూపించుకోవాలి, నేను గొప్పవాడిని, నేను పుస్తకాలు రాశానని చెప్పి అదిలోనూ పోయి మోసపోకు. అలాగే స్మృతి పురాణకై, స్మృతి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఈ గ్రంథాలు ఇంకా చదువుతూ ఉంటే అవన్నీ ఏదో పాండిత్యం కోసం, సంస్కృతం కోసం, ఆరేటరీ కోసం
అకాడమిక్ లాగా చదివితే అలాగే పురాణాలు ఎన్నిసార్లు వింటాం. కొన్ని భాగవతం గాని రామాయణం ఇష్టం బాగుంటుంది వింటాం. సరే దాంట్లో నుంచి నువ్వేం నేర్చుకున్నావు? ఆ చెప్పేవాళ్ళు ఏమైనా అది చెప్పారా సారము? రామాయణము ద్వారా తెలుసుకోవలసింది ఈ జ్ఞానమే, భాగవతం ద్వారా తెలుసుకోవాల్సింది ఈ జ్ఞానమే. ఏ పురాణాలు అందుకని ఆ పురాణాలు కథలు, మళ్ళీ ఆ కథలు ఆ దేవుళ్ళు ఇన్ని దేవుళ్ళు ఉన్నారట, ఇన్ని లోకాలు ఉన్నాయట అని చెప్పి దాంట్లోనే మనసును వెచ్చి భ్రమించిపోకు. అవి కూడా కళ లాంటివే. మరి అప్పుడు ఏం చేయమంటారు? పరమాత్మని విజ్ఞాతే. ఈ పరమాత్మ నువ్వని తెలుసుకుంటే ఈ జ్ఞానం నీకెందుకు ఈ తిప్పలాట? ఇది వేదాంత డిండిమహ. ఇది వేదాంతం యొక్క డిక్లరేషన్ అని చెప్పి ఆ భేరి వాయించినట్టుగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు 35వ శ్లోకాన్ని ముగించాం. 36లో ఏం చెప్తున్నారు? జీవోధిస్తశ్చిదాభాసః భవేద్భోక్తా హి కర్మకృత్ భోగ్యరూపమిదం సర్వం జగత్ స్యాద్భూత భౌతికం. ఈ జీవ జగత్తును గురించే. ఎంత జీవ? ఏ జీవ? ఈ వ్యావహారిక జీవ. వ్యావహారిక జీవకి ఇక్కడ మరొక పేరు పెడుతున్నారు. ఇతడు ఎవడంటే ఈ బుద్ధిలో ప్రతిబింబిస్తున్నటువంటి చిదాభాసం. అసలు మనం అందరం అనుకునేటువంటిది ఈ పురాణాల్లో కథల్లో శాస్త్రం కూడా చెప్తుంది, జీవుడు ప్రయాణిస్తాడు, మరొక శరీరానికి వెళతాడు. ఇది సత్యమే. ఎంత సత్యము? కలలో లాగా అంత సత్యము. పూర్ణ సత్యము కాదు, ఆత్యంతిక సత్యము కాదు. కాబట్టి ఎవరు ఆ ప్రయాణం చేసింది మరొక శరీరానికి వెళ్ళేది? ఇదో ఈ శరీరము, ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కూడా భూత భౌతికం. అది మాత్రమే కాదు, నీకు ముందు కనిపిస్తున్నటువంటి జగత్తంతా కూడా భూత భౌతికం. అంటే ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంటల్స్, 5 గ్రేట్ ఎలిమెంట్స్, 5 ఎలిమెంటల్స్ అంటారు. అందుకని భూత భౌతిక ప్రపంచం. అటువంటి ఈ భూత భౌతికములుగా అంటే పంచమహాభూతాలు, వాటి యొక్క కలయికల చేత ఏర్పడినటువంటి ఈ జగత్తు మొత్తం కూడా ఎవరికి తెలుస్తున్నది? ఇదో ఈ శరీరములో, ఈ బుద్ధిలో ఉన్నటువంటి ఈ మనస్సుకి తెలుస్తున్నది. ఎవరు ఇక్కడ ఉన్నాడు? వ్యావహారిక జీవుడు. ఎవరు? ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతున్నది. పారమార్థిక సత్యమైనటువంటి జీవుడి యొక్క ప్రతిబింబము ఇక్కడ పడుతున్నది. ఇప్పుడు నీళ్ళలో ప్రతిబింబం పడుతుందండి పైన సూర్యుడి యొక్క. ఇప్పుడు ఊహించుకోండి, ప్రతిబింబము తనను తాను నేను నిజము, నేను సత్యము అని చెప్పి ఆ ప్రతిబింబం కూడా ఏం చేస్తుంది? ప్రకాశింపచేస్తుంది. ప్రతిబింబంలోంచి వచ్చే వెలుతురు కూడా ఇప్పుడు అద్దం పెడితే సూర్యుడికి ఎదురుగా సూర్యుడి ప్రతిబింబం పడి ఈ ప్రతిబింబం కూడా గోడ మీద పడి అక్కడ అన్నిటిని చూపిస్తుంది వెలుతురుగా. ఇప్పుడు చీకటి రూమ్లోకి అద్దాన్ని ఇట్లా వేసామంటే పైనుంచి సూర్యుడు ఇట్లా పడ్డాడు, ఈ సూర్యుడి నుంచి వెళ్ళినటువంటి ప్రతిబింబం అక్కడ అన్ని చూపిస్తుంది. కానీ ఇది అనుకుంటున్నది ఇప్పుడు ఈ ప్రతిబింబం నేను జీవుడను అంటే అహంకారంతో, అభిమానంతో నేను నిజము, నేను నిజము అనుకుంటున్నది. ఎంత కాలమైతే ఇది నేను నిజం అనుకుంటూ ప్రవర్తిస్తుందో, భావిస్తుంటుందో అంతవరకు వీడికి జనన మరణ సంసార చక్రం తప్పదు. వీడు అజ్ఞానంలో ఉన్న సంసారుడు. చూడండి, ఈ ప్రతిబింబమే చెప్తున్నారు క్లియర్గా. జీవ అంటే ఏంటంటే ధీస్థ, ఈ బుద్ధిలో ఏర్పడేటువంటి, అంటే బుద్ధి చాలా స్మూత్ రిఫైన్డ్ మ్యాటర్ అన్నాను చెప్పాం కదా.
రిఫైన్డ్ మ్యాటర్లోనే అద్దంలోనే ప్రతిబింబం ఏర్పడుతుంది. అట్లా బుద్ధిలో పారమార్థిక జీవుడి యొక్క ప్రతిబింబం ఏర్పడింది, అది ప్రకాశిస్తుంది. కానీ ఎంతకాలం? అది అజ్ఞానం ఉన్నంత వరకు అట్లా అనుకుంటూనే ఈ శరీరం పని చేయకపోయినా కూడా దీన్ని వదిలేసి, ఇది నాకు చాలలేదు, ఇది ముసలిదైపోయింది, రోగం వచ్చిందని చెప్పి దీన్ని వదిలేసి మరొక శరీరానికి వెళుతుంది. ఎందుకంటే ఇంకా దానికి అది సాధించాలి, ఇది సాధించాలి, అది కావాలి, ఇది కావాలని ఇలా కర్మలను చేస్తుట ఏమవుతున్నది? ఇది భోక్త అవుతున్నది. అవే భోక్త. నేను ఐ ఆమ్ ది ఎంజాయరర్. నేను అనుభవిస్తున్నాను, నేను సంపాదించాను, నేను కట్టాను, నేను కొట్టాను, నేను తెచ్చాను. అహంకారం చూడండి. ఈ భవేత్ భోక్త. ఇంకా దానివల్ల ఏం చేస్తాడు? ఇంకా అనుభవించాలి, ఈ లోకంలో కాదు పై లోకం అని చెప్పి ఇట్లా భావించుకుంటూ కర్త అవుతాడు. కర్మకృత్. దానివల్ల కర్మలు చేస్తూనే ఉంటాడు. చూశారు? అప్పుడు కర్మ ఎందుకు చేస్తున్నాడు? వీడికి లోపల కామం వచ్చింది, డిజైర్. ఆ కామమును నెరవేర్చుకున్నటకు కర్మ చేస్తున్నాడు. కర్మ చేయటం వలన మరలా వాడికి జన్మ వస్తున్నది. కాబట్టి ఈ చక్రంలో పడిపోయాడు. కామ కర్మ జన్మ. మళ్ళీ జన్మిస్తే మళ్ళీ కామం, మళ్ళీ కర్మ, మళ్ళీ జన్మ. ఎప్పుడైతే నువ్వు పారమార్థిక జీవుడవని చెప్పి తెలుసుకుంటావో అప్పటి వరకు ఈ సంసారం, ఈ జంజాటం ఉంటూనే ఉంటుంది. జస్ట్ తెలుసుకుంటే చాలండి, అంతే. మరి తెలుసుకుంటే చాలు. ఏం చేయాలి? చేసేందుకు ఏముంది? కళని తెలుసుకుంటే చాలు కదా. అది కళని నెగెట్ చేయడానికి ఏం చేయాలి? దానికోసం పోయి చీపురు తీసుకొచ్చి ఆ మాపు పెట్టి కళనంతా తుడిచేయాలా? ఇలా కోర్టుకు వెళ్ళి కోర్టులో జడ్జి చేత చెప్పించాలి ఈ కళ అబద్ధమైనది, నిజము కాదు. ఏం చేయాలి? తెలుసుకో, అంతే. అలా తెలుసుకునే కదా కళని కళ్ళు అంటున్నావు. మెలుకును కూడా అలా తెలుసుకొని జ్ఞానం చేత కళ్ళని చెప్పు. నువ్వు జ్ఞానుడివి, నువ్వు జీవన్ముక్తుడివి. ఇప్పుడే చూడండి ఎంత సులభం జ్ఞాన మార్గం. కానీ ఇది మనం స్వీకరించకుండా లోకంలో చెప్పారు ఇప్పుడు శంకరాచార్యులు వారు. ఓహో, గుడులు, గోపురాలు, వ్రతాలు, ధర్మాలు, దానాలు, తీర్థయాత్రలు, సాధింపులు, తెగింపులు, పగలు, క్రోధాలు, కామాలు. ఎంత దుఃఖిస్తున్నాడు, ఎంత చిక్కుకుపోతున్నాం. మనము దుఃఖించడమే కాదు, ఇతరులను దుఃఖిస్తాం, ఇతరులను నిందిస్తాం. ఇంకా దీనికి అంతే లేదు. ఈ కంపారిజన్ అండ్ కాంపిటీషన్ అనేవి ఉన్నాయి చూసారా? ఇది ఋషులు, వేదాంతులు, మహాత్ములు వ్యతిరేకిస్తారు. మనకి ఎవరితోటి కాంపిటీషన్ వద్దు, ఎవరితోటి కంపారిజన్ వద్దు. నువ్వు కంపారిజన్ చేసి కాంపిటీషన్ పెట్టుకున్నావంటే నువ్వు మహాసంసారివి. నీకు దుఃఖం గ్యారంటీ, నీకు సుఖశాంతి ఉండదు అని చెప్పి ఈ కర్తృత్వం, భోక్తృత్వము ఎవరిది? నిజమా ఏంటిది? ప్రతిబింబం అండి, జస్ట్ ఏ రిఫ్లెక్షన్. చాలా చింతించి బాగా అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు అద్దం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు మన మొహాన్ని మనం చూసుకున్నాం, ఉపయోగించాం, వచ్చేసాను. నా మొహం ముఖ్యమా, అద్దంలో చూసే ప్రతిబింబం ముఖ్యమా? ఇప్పుడు ఆ ప్రతిబింబం నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అద్దం దగ్గర నుంచి పక్కకి, అది ఇంకా నేను ఇక నుంచి నేనే మేకప్ చేసుకుంటాను, నేనే వెళ్ళి అన్ని చేస్తాను, అన్ని సాధిస్తానని చెప్పి ఆ ప్రతిబింబం అనుకోవటం మొదలు పెట్టింది అనుకోండి, ఎంత కార్టూన్గా ఫన్నీగా ఉంది. అదే ఇక్కడ జరుగుతున్నది బాబు. ఉదాహరణ చెప్తే అర్థమైంది. ఎట్లాగండి? అద్దంలో చూసిన నా ప్రతిబింబం అది అట్లా ప్రవర్తిస్తుందా ఏమిటి? ఇక్కడ అదే జరుగుతున్నది.
అసలు నువ్వు నిజముగా ఉన్నావు, కానీ నీ ప్రతిబింబం ఇక్కడ బుద్ధిలో పడి ఈ బుద్ధి అహంకారం అని బయలుదేరి చూడండి. అందుకని అహంకారం, నేను ఈ శరీరాన్ని అనుకోవటం, నేను వ్యక్తిగతమైన ఒక మనిషిని అనుకోవటం, ఒక జీవుడిని అనుకోవటం, ఇదంతా అజ్ఞానం కింద వస్తుంది. సో ఈరోజు ఇంతవరకు నిలిపేస్తాం. 36 శ్లోకాలని చూశాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.